నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రెండు ప్రధాన అంశాల చుట్టూ కూడా రాజకీయాలు అయితే నడుస్తున్నాయి. ఒకటి బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అనేది ఒకటైతే, మరోవైపు వర్గీకరణ అంశం వైపు కూడా మందకృష్ణ మాదిగ గారు దానికి సంబంధించిన వ్యవహారాలు కూడా ప్రధానంగా రెండు సామాజిక వర్గాల చుట్టే ప్రధాన రాజకీయాల మధ్య కూడా చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక బీసీల ఒక సభ జరగబోతుంది. చలో వరంగల్ పేరుతో బీసీల రాజకీయ యుద్ధభేరి సభ అయితే ఆదివారం నాడు ఫిబ్రవరి 2న కొనసాగబోతుంది. ఈ సభ ఎలా ఉండబోతుంది, సభ ఉద్దేశం ఏంటి, ఈ సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు, అసలు బీసీల ఐక్యత సాధ్యమా, ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నల నేపథ్యంలో సభ సంబంధించిన వివరాలు చెప్పడానికి బీసీ నాయకులు వడ్డజయనయ్య గారు ఉన్నారు. వడ్డజయనయ్య గారు నమస్కారం అండి. నమస్తే. చలో వరంగల్, చలో బీసీ అని ఒక సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ ఉద్దేశం ఏంటి, ఏ ఎజెండా బట్టి సభ జరుగుతున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు ఈ సభ గురించి? అంటే ఈ రాష్ట్రంలో 160% పైన ఉండబడినటువంటి బీసీలం గత 75 సంవత్సరాల నుండి, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కూడా రాజకీయంగా ఎలాంటి అవకాశాలు నోచుకోకుండా బీసీలు అనగానే ఓట్లేసి చేతులు కట్టుకొని కూర్చొని వాళ్ళకు అవసరం వచ్చినప్పుడల్లా వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ ఉండటమే కాదు, మరి బీసీలలో ఐక్యత లేదని చెప్పేటటువంటి అగ్రవర్ణ పాలకులకు మరి భారతదేశం స్వాతంత్రం ఇచ్చి ఇంత గడిచిపోయినప్పటికీ కూడా మరి అట్లా కాదనేటటువంటి వాస్తవాన్ని చూపించాలనేటటువంటి లక్ష్యంతోనే ఇప్పటి వరకు బీసీలు అనగానే సుందరయ్య పార్కులో, అదేవిధంగా ఇందిరా పార్క్ దగ్గర మీటింగ్లు పెట్టేటటువంటి సాంప్రదాయం ఉండేది. కానీ ఈనాడు చాలామంది మా యొక్క బీసీలలో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, మేధావులు కావచ్చు, రాజకీయంగా అనేక రకాలుగా సఫర్ అయ్యి మరి మనం అంతా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి మరి ఈనాడు అందరూ కూడా ఐక్యమై రేపు జరగబోయేటటువంటి వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో లక్షల మందితోని జాతీయ స్థాయి నాయకుల్ని ఇన్వైట్ చేసుకొని మన యొక్క సభను ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. దాని ఉద్దేశం కూడా ఏంటంటే, మాకు ఎవరో రాజ్యాధికారం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. 160% పైన ఉండబడినటువంటి మా ఓట్లు మేము వేసుకుంటే ఖచ్చితంగా రాజ్యాధికారం సాధించగలుగుతాం అనేటటువంటి వాస్తవాన్ని మా యొక్క సమాజానికి అందించాలి, మా యొక్క సమాజానికి తెలియజేయాలనేటటువంటి గొప్ప ఆలోచనతో చేపడుతున్నటువంటి సభ. దీనికి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. రేపు మీరు అందరూ కూడా చూస్తూ ఉంటారు, లక్షల సంఖ్యలో ఆల్రెడీ బయట నుంచి కూడా వచ్చేస్తూ ఉండరు. దాని ఉద్దేశం మా సమాజానికి మనకు ఉండబడినటువంటి అవకాశాలు, మనకి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి నష్టాలు, అదేవిధంగా విద్యార్థులకు ఈ మధ్యకాలంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావచ్చు, వీటి ద్వారా మన జాతులు ఏ రకమైనటువంటి అన్యాయానికి గురవుతున్నాయనేటటువంటి వాస్తవ విషయాలు తెలియజేసేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసేటటువంటి సభ. సో లక్షల మందితో సభ నిర్వహిస్తామని చెప్తున్నారు. మరి అతిథులు ఎవరెవరిని పిలుస్తున్నారు? రాజకీయాలకు అతీతంగా పిలుస్తున్నారా, రాజకీయ పార్టీలను పిలుస్తున్నారా? ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలో ఉంది, వాళ్ళు ఇప్పటికే కామారెడ్డి డిక్లరేషన్ కూడా ప్రకటించారు, కులగణన కూడా ప్రాసెస్ నడుస్తుంది. ఎవరెవరిని పిలుస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మా యొక్క సభ బీసీలని, అంటే వివిధ అన్ని పార్టీలలో ఇప్పటివరకు ఏ పార్టీలు అయితే ఆ పార్టీలు ఉండబడినటువంటి బీసీలు అందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా దేశ స్థాయిలో ఉండబడినటువంటి బీసీలను కూడా ఇన్వైట్ చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు అఖిలేష్ యాదవ్ గారు సోదరుడు ధర్మేంద్ర యాదవ్ గారు, అదేవిధంగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గారు కూతురు బిస్సా యాదవ్ గారు, అదేవిధంగా డిఎంకే పార్టీ రాజ్యసభ విప్పు విల్సన్ గారు, అదేవిధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో అయినటువంటి సుమన్ గారు, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల బీసీల ఐకాన్ ఏదైతే ఉందో మరి ఆర్ కృష్ణయ్య గారు, తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో జరిగేటటువంటి సభ ఇది. దీనికి పెద్ద ఎత్తున బీసీ భావజాలం ఉండబడినటువంటి నాయకులందరూ కూడా ఇన్వైట్ చేసుకుంటా ఉన్నారు. సో తీన్మార్ మల్లన్న పేరు చెప్పారు, అలాగే ఆయన ఆధ్వర్యంలో నడుస్తుందని చెప్పారు. మరి ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఒక పొజిషన్ కూడా ఉన్నారు, ఎమ్మెల్సీతో పాటు పార్టీ పదవి కూడా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వర్షన్ మీరు ఏ విధంగా చెప్తారు? సో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళని పిలుస్తున్నారా? అంటే తీన్మార్ మల్లన్న ఈ రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఉన్న ప్రజలు అధికారం ఇస్తే, ఈ 10 సంవత్సరాల కాలంలో ఏదైతే ఉండబడినటువంటి బీసీలని అణచివేత గురి చేస్తున్నటువంటి సందర్భంలో మరి గలమెత్తి ఆ యొక్క అధికారంలో ఉండబడిన బీఆర్ఎస్ పార్టీని ఎదిరించి 10 సంవత్సరాల తర్వాత మరి యొక్క తెలంగాణ రాష్ట్రం నుండి ఆ పార్టీని పారదోలే క్రమంలో ఆయన చేసినటువంటి కృషి మీరు అందరికీ తెలుసు, మా అందరికీ కూడా తెలుసు. దాని తర్వాత ప్రత్యామ్నాయం లేని సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీల ఎజెండా ఎత్తుకొని కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, ఇంకా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తానని ఇచ్చినటువంటి మాటలకు అనుగుణంగా మరి కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మరి మల్లన్న గారు ఖచ్చితంగా అమలు చేయాలనేటటువంటి ప్రెజర్ చేస్తూ ఉండే కాంగ్రెస్ పార్టీ మీద కూడా. మరి అది చేయకపోతే
కాంగ్రెస్ పార్టీని కూడా సహించేది లేదనేటటువంటి విధంగానే ఆయన పోరాటం జరుగుతూ ఉంది. కాబట్టి మేము ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా మేము చూడట్లేము, మా బీసీల ప్రతినిధిగా మాత్రమే చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండబడినటువంటి ప్రముఖులను కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. ఏ ఇబ్బంది లేకుండా ఉండబడినటువంటి ఆ యొక్క అధికారంలో ఉండబడినటువంటి వాళ్ళ హైకమాండ్ భయపడకుండా వచ్చేటటువంటి వాళ్ళు వస్తూనే ఉన్నారు. మేము ఇక్కడ ఉండబడినటువంటి బీసీలు అందరూ కూడా ఓపెన్గా ఇన్వైట్ చేస్తున్నాం. బీసీ వాదం ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఒక చోటుకు వస్తూ ఉన్నారు, నాయకులు కాదు. కాబట్టి ఆ ప్రజలందరూ వచ్చే కాడికి ఏ నాయకుడు వస్తాడో ఆ నాయకుడిని స్వాగతించుకునేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అక్కడ. సో మీరు సరే సందర్భాన్ని బట్టి అడుగుతున్నాను. పిసిసి అధ్యక్షుడు బీసీ, అలాగే పొన్నం ప్రభాకర్ ఉన్నారు, గౌడ సామాజిక వర్గం, సురేఖ గారు ఉన్నారు, చాలా మంది కూడా మంత్రులు ఉన్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. వాళ్ళకైనా ఇన్వైట్ వెళ్ళబోతుందా? లేదు. అంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు, ఉండి వాళ్ళు ఏదైతే 42% రిజర్వేషన్ మీద ఒకరోజు కూడా మాట్లాడతలేదు. అంటే మల్లన్న ఏదైతే స్కిప్ చేద్దాం అనుకున్న సందర్భంలో మల్లన్న గలమెత్తిన తర్వాతనే ఇలా కొలగనం జరుగుతూ ఉంది. 100% అది కూడా జరుగుతలేదు. సరే వాళ్ళ అధికారంలో ఉండరు కాబట్టి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే ఉండొచ్చు. ఇన్విటేషన్ ఓపెన్గా మేము అందరికి ఇన్వైట్ చేస్తా ఉన్నాం. అంటే బొట్టు పెట్టి ఎవరిని స్పెషల్గా పిలవట్లే. అంటే ఇక్కడ ఉండబడినటువంటి బీసీలు పార్టీలకు అతీతంగా రావాలి అని ఇన్వైట్ చేస్తా ఉన్నాం. అట్లా వస్తే రావచ్చు, మేము దాంట్లో కాదని. ఎందుకంటే వాళ్ళు బీసీలుగా వాళ్ళకు కూడా హక్కు ఉంది. ఆ సభ బీసీ ప్రజలందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న సభ కాబట్టి ఎవరు వచ్చినా మేము ఇన్వైట్ చేస్తాం, ఎవరు వచ్చినా స్వాగతం పలుకుతూ ఉంటాం. సో బీసీల అంశంపై చాలా సంఘాలు ఉన్నాయి, రాజకీయ నాయకులు, సభలు, సమావేశాలు మీరు అన్నట్టుగానే పెద్ద పెద్ద భారీ బహిరంగ సభలు కూడా పెడుతున్నారు. మళ్ళీ ఎలక్షన్ రాగానే మళ్ళీ రిజల్ట్ కనుక చూస్తే మాత్రం ఆయా అభ్యర్థులు కూడా ఓడిపోవడం జరుగుతుంది. ఇక బీసీల ఐక్యత అనేది ఒక సమస్యగా మారిపోయింది. అసలు బీసీల ఐక్యత సాధ్యమా, ఎట్లయితుంది? అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సంఘాలనే సరే మేము అనకూడదు. గత 30-40 సంవత్సరాల నుంచి సంఘాలు ఉన్నాయి. సరే ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం జరిగినటువంటి సంఘంతో చదువు దొరికింది, హాస్టల్లో సీట్లు దొరికినాయి, స్కాలర్షిప్లు వచ్చినాయి, ఫీజు రియంబర్స్మెంట్స్ వచ్చినాయి, కొంత వరకు లాభం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైతే మేము చేపట్టబోయేటటువంటి సభలు సమావేశాలు ఏదైతే ఉన్నాయో బీసీలు రాజ్యాధికారాన్ని అందుకోవాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. మేము ఎలక్షన్లో ఇప్పుడు లేదు, ఎలక్షన్ అయిపోయి 6 నెలలు 1 ఇయర్ అవుతా ఉంది. అంటే మేము ఇంకా 4 సంవత్సరాల టైం మాకుంది. అంటే మా జాతుల్ని చైతన్యం చేసుకొని ఖచ్చితంగా రాజ్యాధికారం లేకుండా మన జాతులకు ఏమీ జరగదు. అంటే మనం ఓట్లు అక్కడ వేసి వచ్చి ఇక్కడ చేతులు పట్టుకొని కూర్చుంటే మనం ఏమి సాధించలేమనేటటువంటి వాస్తవాన్ని తెలుసుకున్నాం. కాబట్టి భావజాల వ్యాప్తి జరగాలి. బీసీలలో ఇప్పటి వరకు ఉన్నటువంటి చిన్న చిన్న కులాలన్నిటి కూడా వేరు చేసి ఈ బీసీలని కలవకుండా చేసినటువంటి అగ్రవర్ణ పాలకుల యొక్క దుర్మార్గాలని ఈ మా యొక్క బీసీ కులాలన్నింటినీ కూడా చెప్పుకుంటూ వాటిని ఐక్యం చేసి బీసీలు అంటే ఒక వెనకబడ్డ తరగతులు కానీ చూసినటువంటి సమాజానికి మేమంతా ఒక బిగ్ క్యాస్ట్గా, ఒక బ్రిలియంట్ క్యాస్ట్గా మరి ఒక మెసేజ్ ఇవ్వబోతా ఉన్నాం ఈ అగ్రవర్ణ పాలకులకు. ఈ మెసేజ్ ఇచ్చే నేపథ్యంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి ఉన్నారు. ఒక్కొక్క పార్టీ ఆర్ కృష్ణ గారు బీజేపీ వైపు ఉన్నారు, తీర్మాన్ మల్ల కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఇప్పుడంతా ఎలక్షన్లో మీరు అంటున్నారు 4 ఏళ్ల టైం ఉందండి. మరి వీళ్ళందరినీ ఒక్కొక్క పార్టీకి ఉన్న వాళ్ళని ఎట్లా రాజ్యాధికారం సాధ్యం, లేకపోతే దీనికైనా ప్రత్యేకంగా ఒక పార్టీ అయినా పెట్టబోతున్నారా, ఏం చెప్తారు? భవిష్యత్తులో అది కూడా జరుగుతుంది. ఇంకోటి మీరు ఎట్లా జరుగుతుంది అనేదానికి ఒక ఎగ్జాంపుల్ తీర్మానం మల్ల నుండి మొన్న ఏదైతే అగ్రవర్ణాలు టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఓడించాలని అనేక కుట్రలు చేసింది. అన్ని పార్టీలు అందరికి అట్లే ఉంటుంది కదా, ఆయన కోసం. అయితే ఆ సందర్భంలో బీసీలంతా కూడా రియలైజ్ అయ్యారు, అరే నిన్నటిదానిక టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టడానికి మల్లన్నను ఉపయోగించుకున్నారు, మరి మల్లన్న కాంగ్రెస్ అధికారం రావడానికి ఉపయోగించుకుని మళ్ళీ మల్లన్న అధికారం ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి ఎందుకు ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు అనే దాని మీద బీసీలు రియలైజ్ అయ్యారు. అందుకే మేము ఏమంటాం అంటే గతంలో ఉన్నటువంటి బీసీలకు ఇప్పుడు ఉన్నటువంటి బీసీల చైతన్యానికి తేడా ఉంది. బీసీలు చైతన్యమైన అనేటువంటి మెసేజ్ చేయడానికి లక్షల మంది ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు 1,00,000 మందితో మీటింగ్ పెట్టినటువంటి చరిత్ర లేదు. 10,000-20,000 మందితో పెట్టుకుని అదే పెద్ద హైయెస్ట్. కానీ వాళ్ళు 1,00,000 మందితో పెడతా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మా ముందు రేపు పొద్దుగాల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, గ్రాడ్యుయేట్స్ కావచ్చు, టీచర్స్ ఎమ్మెల్సీలు. ఖచ్చితంగా మాకు బీఫామ్లతో సంబంధం లేదు. బీసీగా ఎవరైతే ఉంటారో బీసీలే మా అభ్యర్థులు. మేము బీఫామ్లు చూసి ఈయన ఆ పార్టీ బీఫామ్ ఇచ్చింది కాబట్టి ఆయన ఓటేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మా సూర్యాపేట ఇప్పుడు నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీ ఒకటి ఉంది, మిగతా జిల్లాలలో ఉన్నాయి. అది ఇవన్నీ కూడా బీసీలలో ఉండబడిన అంటే మా దగ్గర ఉన్నటువంటి 20,000 చిల్లర ఓట్లు ఉన్నాయి, 25,000 చిల్లర, 20,000 ఓట్లు బీసీలకే ఉంటాయి. కాబట్టి బీసీల ఓటు అనేది బయటలోకి ట్రాన్స్ఫర్ కాకుండా ఉండే విధంగా వాళ్ళని చైతన్యం చేసి ఖచ్చితంగా రేపు ఈ 3 ఎమ్మెల్సీలు కూడా బీసీలే కైవసం చేసుకోకపోతా ఉన్నాయి. దీంతోనే ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణాలకు చెక్ పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందని తెలియజేస్తారు. రానున్న స్థానిక సంస్థల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో 42% రిజర్వేషన్లు బీసీలకు అనేది ఒకవేళ కొన్ని సాంకేతిక కారణాల వలనో ఇతర కారణాల వలనో ఆ రిజర్వేషన్ లేకుండా ఎన్నికల్లోకి వెళ్తే ఏం చేస్తారో, ఏం జరగబోతుంది? నువ్వు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఈ 42% ఇచ్చినా వదిలిపెట్టేది లేదు. చట్టసభల పరిస్థితి ఏందని అడుగుతా ఉన్నాం మేము. ఇవాళ ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది, జనరల్ సీట్ అనగానే అగ్రవర్ణాలు అంటా ఉన్నారు. మరి మేము చట్టం కాడ కదా ఉండాల్సింది, చట్టం చేసే కాడ కదా మా జాతులు ఉండాల్సింది. స్థానిక సంస్థలు ఒక భాగం, స్థానిక సంస్థలు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అనేది ఒక భాగం. కానీ మేము ఒక స్థానిక సంస్థల కానీ ఆగే పరిస్థితి లేదు. 75 ఏళ్ళు దాటిపోయింది.
చట్టసభలో మాకు రిజర్వేషన్ రావాలి, లేదంటే వాళ్ళు ఇచ్చేది ఏందబ్బా మాకు జనరల్ సీట్లో ప్రతి చోట మా బీసీలను పెట్టుకొని గెలిపించుకునే ప్రయత్నం మేము చేసుకుంటాం కదా, ఓట్లు మాయే, పోటీ చేసేటోళ్ళు మా వాళ్ళే, ఇంకా మాకు వాళ్ళు ఇవ్వాల్సిందే ఉంది. ఆ బీఫామ్తో మాకు పని లేదంటాను, బీఫామ్ చూసి ఓటేసేది లేదు. ఇంకోటి అగ్రవర్ణాల ఓట్లు వద్దని మా నాయకుడు అంటా ఉండు, మన ఓట్లు మనం వేసుకుందాం రా భయ్, మన ఓట్లు మనకు చాలనే కాడికి వచ్చినాం. ఆ నినాదంతో ముందుకు వెళ్ళిపోతాం. సో చివరిగా వరంగల్ సభ గురించి ఏం చెప్పబోతున్నారు? ఆ సభ తర్వాత, ఆ సభ ద్వారా ఏం మెసేజ్ ఇస్తారో, ఆ సభ తర్వాత ఏం కార్యాచరణ ఉండబోతుంది? అంటే రేపు జరగబోయేటటువంటి వరంగల్ సభతోనే బీసీ సమాజంలో పెను మార్పులు జరగబోతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కూడా రాజకీయ ప్రకంపనలు పుట్టబోతా ఉన్నాయి. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే బీసీలు ఇంత పెద్ద ఎత్తున ఒక చోటుకు వచ్చినటువంటి సందర్భం లేదు. ఇవాళ అనుకుంటా ఉన్నారు అంటే అవుతుందా కాదని, కానీ ఆల్రెడీ ఆ ప్రకంపనలు స్టార్ట్ అయిపోయినాయి. రాష్ట్రంలో నలుమూలల నుండి బీసీలు ఫోన్ చేసుకుని ఎక్కడ మీటింగ్ ఏంది, ఏ టైం, ఇట్లా చర్చ జరుగుతూ ఉంది. అంటే 1,00,000 పైన ఒక చోట చేరిన తర్వాత బీసీలు రాజకీయ మార్పులు అనివార్యం అవుతాయి. ఖచ్చితంగా ఇక్కడ ఉండబడినటువంటి పార్టీలు అన్నీ కూడా వాటి ఉనికిని కోల్పోతాయి. బీసీలకు సరైనటువంటి అవకాశాలు దక్కేటటువంటి అవకాశం ఉంది, లేదంటే రాజకీయ వేదికనే మేము తయారు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వరంగల్ సభ అనేది బీసీల బతుకుల్లో వెలుగు నింపేటటువంటి సభ. ఈ వరంగల్ సభ అనేది బీసీ విద్యార్థుల్లో మంచి భవిష్యత్తును మార్గం చూపేటటువంటి సభ. బీసీ రాజకీయాలకు సంబంధించినటువంటి వాళ్ళకు ఒక మంచి మార్గం చూపేటటువంటి సభ. వీటన్నిటికీ నాంది పలకపోయేటటువంటి సభ వరంగల్ సభ. కాబట్టి ఖచ్చితంగా ఆ సభ తర్వాత బీసీల జీవితాల్లో పెను మార్పులు జరుగుతాయి, ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతాయి అనేటటువంటి వాస్తవాన్ని తెలియజేస్తాం. మొత్తంగా ఇది వరంగల్లో జరగబోయే బీసీ రాజకీయ యుద్ధ పేరు మాత్రం ఇక బీసీల రాజ్యాధికారం కోసం చేస్తున్నాం, అలాగే బీసీ సమస్యలను కూడా ఎత్తి చూపడానికి చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఇక ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇకపై బీసీల ఓట్లు బీసీలకే అన్నట్టుగా భవిష్యత్తు ఉండబోతుంది. వరంగల్ సభ తర్వాత మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయని కూడా వడ్డే గారు అయితే చెప్పినారు బీసీ నాయకులు అయితే. మరి చూడాలి మరి ఈ సభ ద్వారా ఏం సందేశం ఇస్తారు, ఆ ఎజెండా రూపంలో మరి ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతుంది. ఒకవైపు వర్గీకరణ అంశం, మరోవైపు బీసీల అంశం అయితే తెలంగాణ రాజకీయాల్లో నడుస్తున్నాయి. మరి దీన్ని ఎటువైపు దారి తీస్తాయో మాత్రం మరికొద్ది రోజుల్లో తెలియబోతుంది. కేనపస వంశీతో సదే దిశ టీవీ, హైదరాబాద్.